ఫైన్. అంటే సెకండ్ హాఫ్ స్లోగా ఉంది అంటే పట్టించుకోకూడదు, బేసిక్ గా సినిమాలో చూడాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని డిఫరెన్షియేషన్ పెట్టకూడదు. సినిమాను ఓవరాల్ గా చూస్తే చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కి మంచి లీడ్ ఇచ్చారు. ఆ డిఫరెన్షియేషన్ ఏం తెలియదండి. ఓవరాల్ గా సినిమా అక్కడక్కడ తెలుస్తుంది, కనిపిస్తుంది, కానీ మనం పట్టించుకోకూడదు అండి. సినిమాని ఒక జనరల్ ఆడియన్స్ లో సినిమా చూడాలి, చూస్తే నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత డిప్యూటీ సీఎం ని స్క్రీన్ పైన చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. సో హ్యాపీ ఆఫ్టర్ లాస్ట్ చాలా ఇయర్స్ తర్వాత చాలా చాలా బాగా చేశారు. చాలా మనసు పెట్టి చేశారు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చూసారా లేకపోతే మూవీలో? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి నేను, కానీ చాలా జనరల్ ఆడియన్స్ గానే వితౌట్ ఎన్ ఎక్స్పెక్టేషన్ తోనే వచ్చాను. ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చాను అండ్ పర్ఫెక్ట్ గా నచ్చింది నాకు. వెరీ మచ్ సాటిస్ఫైడ్. కూడా ఓజీకి ఇచ్చే హైప్ దీనికి ఇవ్వట్లేదు అని అంటారు. మౌత్ ఆఫ్ టాక్ వల్ల స్ప్రెడ్ అయిపోతుంది మండే నుంచి, మీకు నో ప్రాబ్లం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మూవీలో డిఫరెన్స్ అంటే మైనస్ ఏమున్నాయి అంటారు? మైనస్ ఏం సినిమా చూడాలండి. సినిమా చాలా బాగుంది. మైనస్ ప్లస్ ఏం చెప్పక్కర్లేదు. సినిమా ఓవరాల్ గా యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అది బాగుంది, అది చాలా బాగుంది. అది కూడా క్లైమాక్స్ కొన్ని క్లైమాక్స్ ర్యాపప్ చేయాలి కదా, దానికోసం అక్కడక్కడ తెలుస్తుంది. బట్ అలా ఏం పట్టించుకోకర్లేదు. సినిమా ఓవరాల్ గా సినిమా ఫీల్ బాగుంది, కంటెంట్ బాగుంది, కనెక్ట్ అవుతారు, ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వరు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో మూవీలో మనకి చూస్తుంటే హైలైట్స్ ఏమనిపించాయి మనకి? యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్. బీజిఎం ఎలా అనిపించింది? అది సూపర్. సారీ, బీజిఎం కీరవాణి గారి బీజిఎం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. సెన్సిటివ్ టాపిక్ సనాతని ధర్మం గురించి చూపించారు కదా. యా, ధర్మం వైపు నిలబడాలనేది కూడా ఒక టాపిక్. అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ కూడా ఇచ్చి ఎండ్ చేశారు సినిమాని. సూపర్.